ఓం శ్రీ వీరరాఘవాయ నమః. మనం ముందు వీడియోలో నక్షత్ర దిగ్బలం కనిపెట్టడానికి 3 సూత్రాలు చూసాము. ఇంకా మరికొన్ని సూత్రాలు ఈ వీడియోలో చూద్దాం మనం. సో ముందు 3 సూత్రాల్లో మనం గ్రహస్థితి ఇంకా నక్షత్రాధిపతి స్థితి పెట్టుకొని ఎలా మనం నక్షత్ర దిగ్బలం ఉందా లేదా అని కనిపెట్టొచ్చని చూసాం మనం. ఫస్ట్ 3 రూల్స్తో ముందు చూసిన 3 సూత్రాల్లో గ్రహస్థితి, నక్షత్రాధిపతి స్థితి పెట్టుకొని మనం నక్షత్ర దిగ్బలం ఎలా చూడాలి అనేది చూసాం మనం. ఇప్పుడు చూసే నెక్స్ట్ రూల్లో గ్రహ దృష్టి గ్రహం దిగ్బల కేంద్రాధిపతితో కలిసి ఉంటే, దిగ్బల కేంద్రాధిపతి దృష్టి ఉంటే గ్రహానికి నక్షత్ర దిగ్బలం ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు ఈరోజు మనం ఈ సూత్రాలలో ఇంకొన్ని సూత్రాల్లో చూస్తాం మనం. ఇప్పుడు ఫోర్త్ రూల్ ఏంటి మనకి అంటే, మనకి ముందు నుంచి తెలుసు గురుడికి బుధుడికి లగ్నం నుంచి నక్షత్ర దిగ్బలం వస్తుంది, చంద్రుడికి శుక్రుడికి 4వ భావం నుంచి నక్షత్ర దిగ్బలం వస్తుంది, అలాగే శని రాహుకి 7వ భావం నుంచి, అండ్ రవి కుజుడు ఇంకా కేతువు ఈ 3 గ్రహాలకు 10వ భావం నుంచి నక్షత్ర దిగ్బలం వస్తుంది అనేది మనం ముందే చూసాము. ఈరోజు మనం చూసే 4వ సూత్రంలో ఒక గ్రహానికి నక్షత్ర దిగ్బలం ఎలా వస్తుంది అనేది చూస్తాం మనం. 4th సూత్రంలో ఏమంటున్నారంటే పరమ పూజ్య గురూజీ, ఆ గ్రహము దిగ్బల కేంద్రాధిపతితో కలిసి ఉంటే కూడా ఆ గ్రహానికి నక్షత్ర దిగ్బలం వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇక్కడ మేష లగ్నం తీసుకుందాం. మేష లగ్నంలో గురుడికి నక్షత్ర దిగ్బలం వచ్చిందా అనేది చూద్దాం. ఇప్పుడు 4వ సూత్రంలో ఎలా దిగ్బలం వస్తుంది అనేది. ఇప్పుడు ఈ మేష లగ్నానికి గురుడు ఇంకా కుజుడు, మేష లగ్నంలో గురుడు కుజుడు. ఇక్కడ మేష లగ్నానికి లగ్నాధిపతి కుజుడు. గురుడికి దిగ్బలం, ఈ ఉదాహరణలో చూస్తే గురుడికి దిగ్బలం ఎలా వచ్చింది? గురుడు లగ్నాధిపతి కుజుడితో కలిసి ఉన్నారు, అందుకే ఇక్కడ గురుడికి నక్షత్ర దిగ్బలం దొరికింది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ అనుకోండి, ఇక్కడ శుక్రుడు, ఇక్కడ శుక్రుడికి నక్షత్ర దిగ్బలం వచ్చిందా అనేది చూద్దాం. శుక్రుడికి నక్షత్ర దిగ్బలం 4వ భావం నుంచి వస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో 4వ సూత్రంలో చూస్తే ఈ శుక్రుడు ఇక్కడ 4వ భావాధిపతి చంద్రుడితో కలిసి ఉన్నారు, అందుకే ఇక్కడ శుక్రుడికి నక్షత్ర దిగ్బలం దొరికింది. గురుడికి కూడా అలాగే నక్షత్ర దిగ్బలం దొరికింది, ఎందుకంటే ఆయన లగ్నాధిపతి కుజుడితో కలిసి ఉన్నాడు, అందుకే ఇక్కడ గురుడికి కూడా నక్షత్ర దిగ్బలం దొరికింది, శుక్రుడికి కూడా నక్షత్ర దిగ్బలం దొరికింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ రవికి కూడా నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. ఎలా నక్షత్ర దిగ్బలం దొరికింది అంటే, ఇప్పుడు రవికి 10వ భావం నుంచి నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. ఇక్కడ రవి శనితో కలిసి ఉన్నారు, శని 10వ భావాధిపతి. ఇక్కడ రవి శనితో కలిసి ఉండడం వల్ల 4వ సూత్రం మనం చూస్తే ఇక్కడ రవికి నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. సో 4వ సూత్రం ఏంటి? ఆ గ్రహము ఆ దిగ్బల కేంద్రాధిపతితో కలిసి ఉంటే ఆ గ్రహానికి నక్షత్ర దిగ్బలం వస్తుంది. సో ఇక్కడ మనం 3 గ్రహాలకి ఎలా నక్షత్ర దిగ్బలం వచ్చిందనేది చూసాము. ఇప్పుడు నెక్స్ట్ రూల్కి వెళ్దాం. ఇప్పుడు 5వ సూత్రము, ఆ గ్రహముపై దిగ్బల కేంద్రాధిపతి దృష్టి ఉందా అనేది చూడాలి మనం. ఇప్పుడు 4 సూత్రాలు చూసాము. ఇప్పుడు 5th రూల్, 5వ సూత్రం ఏంటి? ఆ గ్రహముపై దిగ్బల కేంద్రాధిపతి దృష్టి ఉందా అనేది మనం చూడాలి. అలా ఉంటే ఆ గ్రహానికి నక్షత్ర దిగ్బలం వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం మనం? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇక్కడ కర్కాటక లగ్నాన్ని తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్ లాగా మనకి, సరేనా? ఇక్కడ గురుడికి నక్షత్ర దిగ్బలం వచ్చిందా అనేది చూద్దాం. గురుడికి నక్షత్ర దిగ్బలం
లగ్న నుంచి వస్తుంది, లగ్నం నుంచి వస్తుంది. సో ఇక్కడ మన సూత్రం ఏంటి, ఆ గ్రహముపై దిగ్బల కేంద్రాధిపతి దృష్టి ఉందా అనేది చూడాలి. ఇప్పుడు మనం గురుడికి నక్షత్ర దిగ్బలం చూసేటప్పుడు 5వ సూత్రంలో మనం చూస్తే గురుడిపై లగ్నాధిపతి దృష్టి ఉందా అనేది మనం చూడాలి. అలా గురుడిపై లగ్నాధిపతి దృష్టి ఉంటే గురుడికి నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. సో ఇక్కడ మనం ఉదాహరణకి ఇక్కడ కర్కాటక లగ్నం తీసుకున్నాం మనం ఇక్కడ. సో ఇక్కడ మనం క్లోజ్గా చూస్తే లగ్నాధిపతి ఎవరు, చంద్రుడు. ఇక్కడ చంద్రుడు దృష్టి గురువుపై ఉంది. ఇక్కడ చంద్రుడు దశమ భావం నుంచి గురుడిని చూస్తున్నారు. అందుకే ఇక్కడ గురుడికి నక్షత్ర దిగ్బలం దొరికింది. సో గురుడిపై లగ్నాధిపతి దృష్టి ఉంటే కూడా గురుడికి నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. రవి ఇప్పుడు వృశ్చిక లగ్నంలో ఉన్నారనుకోండి, కుజుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ రవికి నక్షత్ర దిగ్బలం దొరికిందా అనేది మనం చూడాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ సూత్రం అప్లై చేస్తే ఆ గ్రహముపై రవిపై దశమ భావాధిపతి దృష్టి ఉందా అనేది చూడాలి. ఎందుకంటే రవి మరియు కుజుడు ఇంకా కేతువుకి దశమ భావం నుంచే నక్షత్ర దిగ్బలం వస్తుంది. సో ఈ సూత్రం ఇక్కడ మనం రవికి చూస్తే రవిపై దశమ భావాధిపతి దృష్టి ఉందా అనేది చూడాలి. అలా ఉంటే రవికి నక్షత్ర దిగ్బలం వస్తుంది. సో ఇక్కడ మనం చూసేటప్పుడు క్లియర్గా కుజుడు 2వ భావం నుంచి రవిని చూస్తున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ రవికి నక్షత్ర దిగ్బలం దొరికింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇప్పుడు మనం రాహుకి నక్షత్ర దిగ్బలం వచ్చిందా అనేది ఈ సూత్రంతో చూద్దాం. ఇప్పుడు రాహుకి నక్షత్ర దిగ్బలం 7వ భావం నుంచి వస్తుంది. సో ఇప్పుడు 5th రూల్ మనం అప్లై చేస్తే రాహుపై 7వ భావాధిపతి దృష్టి ఉందా అనేది చూడాలి. రాహుపై 7వ భావాధిపతి దృష్టి ఉంటే రాహుకి నక్షత్ర దిగ్బలం వస్తుంది. సో ఇక్కడ 7వ భావాధిపతి ఎవరు, శని. ఇక్కడ శని దృష్టి రాహుపై వచ్చింది. శని 9వ భావం నుంచి రాహుని చూస్తున్నాడు. సో శని దృష్టి 7వ భావాధిపతి దృష్టి రాహుపై రావడం వల్ల రాహుకి నక్షత్ర దిగ్బలం దొరికింది. సో ఇలా మనం చూస్తే 5th రూల్ అప్లై చేస్తే ఇక్కడ గురువుకి ఎలా నక్షత్ర దిగ్బలం వచ్చింది, గురువుపై లగ్నాధిపతి చంద్రుడి దృష్టి ఉండడం వల్ల గురువుకి నక్షత్ర దిగ్బలం దొరికింది. అలాగే రవిపై దశమ భావాధిపతి కుజుడు దృష్టి ఉండడం వల్ల రవికి నక్షత్ర దిగ్బలం దొరికింది. రాహుపై 7వ భావాధిపతి శని దృష్టి ఉండడం వల్ల రాహుకి కూడా నక్షత్ర దిగ్బలం దొరికింది. అలానే చంద్రుడు శుక్రుడిపై 4వ భావాధిపతి దృష్టి ఉంటే అప్పుడు శుక్రుడికి కూడా నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. అదే మన 5th రూల్. ఇప్పుడు నెక్స్ట్ రూల్ చూద్దాం. ఇప్పుడు మనం 6th రూల్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ రూల్, చాలా కేర్ఫుల్గా వినాలి. ఇక్కడ ఆ గ్రహముపై దిగ్బల కేంద్రంలో ఉన్న గ్రహము దృష్టి ఉందా. సో దిగ్బల కేంద్రంలో ఏదైనా ఒక గ్రహం ఉండి ఆ గ్రహము దృష్టి ఈ గ్రహముపై ఉందా అనేది మనం చూడాలి. అంటే ఇప్పుడు గురుడికి నక్షత్ర దిగ్బలం రావాలంటే లగ్నంలో ఒక గ్రహం ఉండి లగ్నం నుంచి ఏదో ఒక గ్రహం గురుడిని చూస్తే గురుడికి నక్షత్ర దిగ్బలం వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ కుంభలగ్నం తీసుకుందాము. కుంభలగ్నంలో కుజుడు ఉంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం మనం, సరేనా. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూద్దాము. కుంభలగ్నం చూస్తున్నాం మనం. ఇక్కడ గురుడు ఇక్కడ ఉన్నారనుకోండి. గురుడికి నక్షత్ర దిగ్బలం లగ్నం నుంచి వస్తుంది కదా. ఇప్పుడు మనం 6th రూల్లో ఏమనుకుంటున్నాం, ఆ దిగ్బల కేంద్రంలో ఏదైనా ఒక గ్రహం ఉండి ఆ గ్రహము దృష్టి గురుడిపై పడితే అప్పుడు గురుకి నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. అంటే లగ్నం నుంచి ఏదైనా గ్రహము గురుడిని చూస్తే గురుడికి నక్షత్ర దిగ్బలం వస్తుంది. సో ఇక్కడ
మనం కేర్ఫుల్గా చూసేటప్పుడు కుజుడి దృష్టి లగ్నం నుంచి గురువుపై ఉంది, అందుకే ఇక్కడ గురువుకి నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. ఆ కుజుడి దృష్టి గురువుపై ఉండడం వల్ల గురువుకి ఎలా కుజుడు లగ్నం నుంచి చూస్తున్నారు. సో గురువుకి దిగ్బల కేంద్రం అనేది లగ్నాన్ని చూస్తాం మనం. ఆ కుజుడు లగ్నం నుంచి, ఇక్కడ కుంభ లగ్నం నుంచి కుజుడు గురువుని చూస్తున్నారు, అందుకే ఇక్కడ గురుడికి నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, చంద్రుడికి నక్షత్ర దిగ్బలం ఎలా దొరుకుతుంది? ఈ 6th రూల్ మనం చూస్తే చంద్రుడిపై 4వ భావంలో ఉన్న ఏదైనా గ్రహం చూస్తే దృష్టి ఉంటే మరి చంద్రుడికి నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. సో ఇక్కడ మనం చూసేటప్పుడు కేర్ఫుల్గా మనం చూస్తే ఇక్కడ శని 4వ భావం నుంచి చంద్రుడిని చూస్తున్నాడు, అందుకే ఇక్కడ చంద్రుడికి నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. ఎందుకంటే 4వ భావంలో ఉన్న గ్రహం చంద్రుడిని చూడడం వల్ల చంద్రుడికి నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. అలాగే ఇక్కడ ఒకవేళ ఈ పాయింట్లో ఇక్కడ శుక్రుడు ఉంటే, శని దృష్టి ఇక్కడ శుక్రుడిపై కూడా పడుతుంది 4వ భావం నుంచి, అప్పుడు శుక్రుడికి కూడా నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. ఎందుకంటే శుక్రుడికి కూడా 4వ భావం నుంచే నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. సో ఇక్కడ 4వ భావంలో ఉన్న గ్రహం శని శుక్రుడిని చూస్తున్నాడు, అందుకే ఇక్కడ శుక్రుడికి కూడా నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. సరేనా? సో అలాగే రవిపై 10వ భావంలో ఉన్న ఏదైనా గ్రహం దృష్టి పడితే రవికి కూడా నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇదే ఉదాహరణలో ఇక్కడ రవి కూడా ఇక్కడ ఇదే ఉదాహరణలో ఇక్కడ కేతు ఉన్నాడు అనుకోండి. సపోజ్ అప్పుడు కేతుకి నక్షత్ర దిగ్బలం 10వ భావం నుంచి దొరుకుతుంది. ఇక్కడ 10వ భావంలో ఉన్న శుక్రుడు కేతువుని చూస్తున్నారు, అందుకే ఇక్కడ కేతువుకి కూడా నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. సో 6వ రూల్ ఏంటి? గ్రహముపై దిగ్బల కేంద్రంలో ఉన్న గ్రహము దృష్టి ఉందా, అలా ఉంటే ఆ గ్రహానికి నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. అదే మన 6th రూల్. సో మనం ఈరోజు ఏం రూల్స్ చూసామో చూద్దామా ఒకసారి రివిజన్లో. ఫస్ట్ రూల్ ఏంటి? గ్రహము దిగ్బల కేంద్రాధిపతితో కలిసి ఉందా అనేది చూడాలి. సో ఎలా? ఇప్పుడు గురుడు బుధుడు లగ్నాధిపతితో కలిసి ఉన్నాడా అనేది మనం చూడాలి. అలా కలిసి ఉంటే బుధుడు గురుడికి నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది. అలాగే చంద్రుడు శుక్రుడు 4వ భావాధిపతితో కలిసి ఉన్నాడా, శని రాహువు 7వ భావాధిపతితో కలిసి ఉన్నారా, అలాగే రవి కుజుడు మరియు కేతువు 10వ భావాధిపతితో కలిసి ఉంటే ఈ 4th రూల్లో వాళ్ళకి నక్షత్ర దిగ్బలం వచ్చింది అని చెప్పచ్చు. నెక్స్ట్ ఏంటి? 5th రూల్. 5th రూల్ ఏంటి? గ్రహముపై దిగ్బల కేంద్రాధిపతి దృష్టి ఉందా, అంటే గురుడు బుధుడిపై లగ్నాధిపతి దృష్టి ఉందా అనేది చూడాలి. అలా ఉంటే గురుడికి బుధుడికి నక్షత్ర దిగ్బలం వచ్చినట్టు. అలాగే చంద్రుడు శుక్రుడిపై 4వ భావాధిపతి దృష్టి ఉందా, శని రాహువుపై 7వ భావాధిపతి దృష్టి ఉందా, రవి కుజుడు మరియు కేతువుపై 10వ భావాధిపతి దృష్టి ఉందా అనేది చూడాలి. అదే మనకి 5th రూల్. నెక్స్ట్ అలా లేకపోతే, అలా 5th రూల్ వరకు మనం వచ్చి అక్కడ కూడా రాలేదు ఆ దృష్టి లేదు అని చూసామంటే మనం 6th రూల్కి వద్దాం. 6th రూల్ ఏముంది? ఆ దిగ్బల కేంద్రంలో ఉన్న గ్రహము దృష్టి ఈ గ్రహంపై ఉందా అనేది చూడాలి. అంటే ఏంటి? గ్రహముపై లగ్నంలో ఉన్న గ్రహము దృష్టి, అంటే గురుడి బుధుడిపై లగ్నంలో ఉన్న గ్రహము దృష్టి ఉందా,
చంద్రుడు శుక్రుడుపై 4వ భావంలో ఉన్న గ్రహము దృష్టి ఉందా? శని రాహువుకి 7వ భావంలో ఉన్న గ్రహము దృష్టి పడిందా ఉందా? రవి కుజుడి మరియు కేతువుకి 10వ భావంలో ఉన్న గ్రహము దృష్టి ఉందా అనేది మనం చూడాలి. అదే మనకి 6th రూల్. సో ఈరోజు మనం 3 సూత్రాలు చూసాము. మళ్ళీ ఇంకొన్ని సూత్రాలు, 2 సూత్రాలు ఉన్నాయి, 8 సూత్రాలు, ఇంకా 2 సూత్రాలు ఉన్నాయి. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. జై మీనా 2.